మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్ లేవో అప్పుడు అమ్ముతున్నారు. బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ కొన్నా అంటే మా డాడీ ఇక్కడేముండా జూబ్లీస్ లో ఉంటా, ఈ ప్లాట్కే డబ్బులు లేవు, మళ్ళీ ఈ ప్లాట్ డబ్బులు లేవు, ఇక్కడేముంటా జూబ్లీస్ లోనే ఉంటా, జూబ్లీస్ లో ఉంటా ఇల్లు. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు లక్షలు అయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పినా మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అట్లా అంత. నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఎప్పుడు ఒకటే మాట అంటూ ఉండేది, ఆ రోజుల్లో తీసుకొని ఉంటే భూమి బాగుండేది, 50 పైసలు తెలుసా ఎకరం, మీ నాన్నగారు కొనలేదు అనేవాళ్ళు. ఇది కాన్స్టెంట్ గా ఇంట్లో నడుస్తూనే ఉంది. కానీ అయినా మా నాన్నగారు చాలా ఏళ్ల పాటు కొనలేదు. సో రియల్ ఎస్టేట్ తో అనుబంధం అనేది కేవలం రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను.